ఇష్టపడ్డవాడు తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి కష్టపడ్డాడు అని అంటోంది సరిత. తన శరీరానికి ఇచ్చిన విలువ తన మనసుకి ఇవ్వట్లేదు అని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. యాక్చువల్‌గా మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారండి. ఓకే. మా మమ్మీ వాళ్ళు, డ్యాడీ వాళ్ళు మ్యాట్రిమోనీలో పోస్ట్ చేయమన్నారు. ఒక రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేశాను. మెసేజెస్ కూడా వచ్చాయి. మెసేజెస్ కూడా యాక్సెప్ట్ చేశాను. మేమిద్దరం బయటికెళ్ళాము, తినడము, తాగడము అట్లా ఒక రోజు మేమిద్దరం ఫిజికల్ కనెక్ట్ అయిపోయాం. ఫిజికల్‌గా కనెక్ట్ అయిపోయి ఎట్లైనా పెళ్లి చేసుకునేటోళ్ళమే కదా! ఇంట్లో మమ్మీకి తెలుసు, డ్యాడీకి తెలుసు. అట్లా కాబోయే హస్బెండే కదా! ఎందుకు షేమ్ అనుకోని మేము కాంప్రమైజ్ అయిపోయాం. కొన్ని రోజుల తర్వాతకి ఆయన కరెక్ట్ పర్సన్ కాదని తెలిసింది నాకు. ఊరికి ఒక సంబంధం వచ్చింది. 2 ఫ్యామిలీస్ ఓకే అనుకున్నారు. మీరు ఇంత అడ్వాన్స్‌డ్‌గా తిరుగుతుంటే ఇంట్లో వాళ్ళు ఎంగేజ్‌మెంట్ అయ్యేదాకన్నా ఆగండి అని అనలేదా? 1 ఇయర్ తర్వాత చేస్తా అన్నారు వాళ్ళు. అంతకంటే ముందు ఒక స్టోరీ తెలిసింది తన గురించి నాకు. హాయ్ మామ అని పెట్టి మేమిద్దరం పర్సనల్‌గా ఉన్న వీడియోస్ తీసుకొని పోస్ట్ చేశాడు. ఎవరికి పంపిస్తున్నావు ఇది నువ్వు? నాకే కదా పంపించాల్సింది. ఇవి మన ఇద్దరు వీడియోస్ కదా, నిజం చెప్పు అట్లా ఇట్లా అంటే అప్పుడు అప్పుడు మీరిద్దరు కలిసినవి వీడియోలు తీసుకున్నారా మీ ఇద్దరు? వీడియో తీస్తాడు తను తెలియకుండా. నీకు తెలియకుండా తీశారు. తెలియకుండా. వీడియో తీస్తే ఆ వీడియో చూసి షాక్ అవ్వాలి కానీ నువ్వు ఎవరికో ఎందుకు పంపిస్తున్నావు అని ఎందుకు అడుగుతావమ్మా? అసలు ఆ వీడియో తీసాడని నీకు తెలీదు, ఫస్ట్ టైం చూసావు. వీడియో తీసారనేసి అప్పుడే చెప్పాడు నాకు. ఎవరికి పంపించాల్సింది ఎవరికి పంపించావు, బై మిస్టేక్ నాకు పంపించావా, ఎవరికి పంపించాల్సిందని నేను అడిగాను. లేదు నువ్వే మామవి, నేను పిలవలేకపోయినా కానీ నువ్వే నా మామవి, మమ్మీవి అన్ని నువ్వే అని అన్నాడు. నాకు ఇంకా ఆ రోజు నుంచి భయం అయింది. ఏంటి ఇట్లా అనేసి ఇంకా ఆ రోజు నెక్స్ట్ రోజు నుంచి టార్చర్ స్టార్ట్ చేశాడు. మీ ఇంటికి వచ్చి మీ మమ్మీ వాళ్ళని చంపేస్తా, నిన్ను చంపేస్తా, యాక్సెప్ట్ చేయకపోతే అనేసి టార్చర్ చేశాడు. అంతకంటే ముందే తనకు చాలా ఎఫైర్స్ ఉన్నాయి. చాలా మ్యాట్రిమోనీలో చాలా మంది అమ్మాయిలను ట్రాప్ చేశాడు, చాలా మందితో తిరిగాడు. ఒక రోజు మేము కలిసి రెస్టారెంట్కి వెళ్తే సీక్రెట్ గా ఫోన్ తీసుకున్నప్పుడు అప్పుడు తన అవన్నీ బయటపడ్డాయి. అప్పటి నుంచి నాకు డౌట్ పెరిగిపోయి భయం ఎక్కువైపోయింది. ఆ పిల్ల నాకు వద్దు మొర్రా అంటుంది. కానీ నాకు ఇప్పుడు ఆ అమ్మాయి కావాలనిపిస్తుంది మ్యామ్. మీరే చూడండి ఎలాగైనా. ఎందుకు వీడియోలు తీయటానిక? మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి మేడం. సార్, మేడం సరిత గారు ఇక్కడ సమస్యతో రావడం అనేది జరిగింది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటనేది పిలిచి కనుక్కుందాం. రండి సరిత గారు. నమస్తే, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఉప్పల్ నుంచి వస్తాను. కొంచెం గట్టిగా చెప్పాలి. ఉప్పల్ నుంచి వస్తాను. ఉప్పల్ నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు. పెళ్ళయిందా మీకు? కాలేదండి. పెళ్లి కాలేదు. ఓకే, మరి ఇక్కడ దేని గురించి వచ్చారండి? యాక్చువల్‌గా మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారండి. ఓకే. మ్యాచెస్ చూసి మీ వయసు ఎంత ఉంటది? 23 ఉంటుంది. 23. ఓకే. యాక్చువల్‌గా మా మమ్మీ వాళ్ళు, డాడీ వాళ్ళు మ్యాట్రిమోనీలో పోస్ట్ చేయమన్నారు. ఓకే. చేశాను. ఆ. చేస్తే ఒక రోజు ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఆ. ఒక రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేశాను. మెసేజెస్ కూడా వచ్చాయి. మెసేజెస్ కూడా యాక్సెప్ట్ చేశాను. ఓకే. అంటే మీ ఫోన్ నెంబరే ఇచ్చారా? ఓకే. యాక్సెప్ట్ చేశాను. చాటింగ్ అట్లనే వెళ్ళిపోయింది. ఇంకా మేము కూడా మనసులు కలిసినాయి. ఇంట్లో మా అంటే యాక్సెప్ట్ చేయడం అంటే మీరు పెట్టిన ప్రపోజల్ కి అతని అన్ని క్వాలిఫికేషన్స్ అవన్నీ సెట్ అయినాయి అని మీకు అనిపించింది? అనిపించింది. ఓకే. అనిపించే కల్లా పేరెంట్స్ కి చెప్పాను. ఆ. డాడీ మమ్మీ కూడా ఒప్పుకున్నారు. వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. రెండు వైపులు మాట్లాడేసుకోవడం కూడా అయింది. ఒప్పుకున్నారు. కొన్ని రోజులు అయినాక మేము కలిసాము. కాలేజ్ కి డ్రాప్ చేయడము, వెళ్ళడము, రావడము అట్లా. ఎప్పుడు జరిగిందమ్మా ఇదంతా? ఏ ఇయర్ లో జరిగింది? ఎన్ని ఇయర్స్ బ్యాక్? 2 years బ్యాక్. 2 years. 2 years బ్యాక్ ఇట్లా జరిగింది. అయితే ఇంకా మీ ఇద్దరము ఇంటి నుంచి పికప్ చేసుకోవడం తనే, పికప్ చేయడం తనే, అన్ని తనే అన్నమాట. ఆయన ఉండేది కూడా ఇక్కడేనా? ఇక్కడ లోకల్లోనే, లోకల్ హైదరాబాద్. హైదరాబాద్ లోనే ఉంటాడు. ఆయన ఏం జాబ్ చేస్తూ ఉంటారు? యూఎస్ రిక్రూట్మెంట్. ఓకే. ఇక్కడనే జాబ్ చేస్తాడు. ఈవినింగ్ వచ్చాక నన్ను కలుస్తాడు, డ్రాప్ చేసి వెళ్తాడు తను. ఓకే.
అట్లా ఇద్దరం కలిసి నేను ఎట్లైనా పెళ్లి చేసుకునేటోళ్ళమే కదా ఫ్యూచర్ లో అనేసి ఇద్దరు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మీరు ముహూర్తాలు అంటే ఏం పెట్టుకోలేదా మరి ఇంకా? యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళు ఏదో వాళ్ళ రిలేటివ్ చనిపోయారనేసి ఏం పెట్టుకోలేదు. అచ్చా అచ్చా. ఇంత టైంలో ఇప్పుడు పెట్టుకోవద్దు అని అంటే పెట్టుకోలేదు. ఇద్దరు అటు సైడ్ ఓకే. ఓకే. అట్లా అనేసి నేను యాక్సెప్ట్ చేశాను. ఓకే అయింది. మేమిద్దరం బయటికి వెళ్ళాము, తినడము, తాగడము అట్లా అట్లా ఒక రోజు మేమిద్దరం ఫిజికల్ కనెక్ట్ అయిపోయాం. ఫిజికల్ గా కనెక్ట్ అయిపోయి ఎట్లైనా పెళ్లి చేసుకునేటోళ్ళమే కదా. ఇంట్లో మమ్మీకి తెలుసు, డాడీకి తెలుసు. మీకు ఆయనకి ఏజ్ డిఫరెన్స్ ఎంత అండి? నాకు 23, ఆయనకు 26. ఓకే. అట్లా ఇక వాళ్ళ ఇంట్లో తెలుసు, మా ఇంట్లో తెలుసు. నాకు ఎట్లైనా కాబోయే హస్బెండే కదా, ఇంట్లో వాళ్ళందరికి తెలుసు కదా అనేసి ఇక మేము ఓకే అనేసి మేము ఇంకా తిరగడము అట్లా కాబోయే హస్బెండే కదా ఎందుకు షేమ్ అనుకొని మేము కాంప్రమైజ్ అయిపోయాం. కొన్ని రోజుల తర్వాతకి ఆయన కరెక్ట్ పర్సన్ కాదని తెలిసింది నాకు. మీరు అలా ఎన్ని రోజులు తిరిగారు? అట్లా ఒక 6 మంత్స్ 6 మంత్స్. 6 మంత్స్ 6 మంత్స్ తిరిగాము. అంటే ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఒక 1 ఇయర్ మేము కలవలేదు. అంటే ఓన్లీ మెసేజెస్, చాటింగ్ అంతవరకే. మమ్మీ వాళ్ళు అన్నారు ఎంతలో ఉండాలి అంతలోనే ఉండాలి, పెళ్ళి అయినప్పుడు అప్పుడు చూసుకుందాం అని. అంటే ఎట్లా కాబోయే హస్బెండే కదా, నన్ను డ్రాప్ చేస్తుండు, తీసుకెళ్తున్నాడు. కాలేజ్ వాళ్ళు కూడా చాలా మంది హస్బెండే కదా అనేసి అని అనే వాళ్ళు. నాకు కూడా 1 ఇయర్ అవుతుంది. మీకు ఎంగేజ్మెంట్ ఏమన్నా అయ్యిందా? లేదు. మ్యారేజ్ అంటే డిలే, ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు, అదెందుకు జరగల? ఊరికి ఒక సంబంధం వచ్చింది, రెండు ఫ్యామిలీస్ ఓకే అనుకున్నారు. మీరు ఇంత అడ్వాన్స్డ్ గా తిరుగుతుంటే ఇంట్లో వాళ్ళు ఎంగేజ్మెంట్ అయ్యేదాకా ఆగండి అని అనలేదా? 1 ఇయర్ తర్వాత చేస్తా అన్నారు వాళ్ళు. అంతకంటే ముందు ఒక స్టోరీ తెలిసింది తన గురించి నాకు. ఏమని? యాక్చువల్లీ తను వాట్సాప్ లో హాయ్ అని పెట్టాడు ఎవరికి? వేరే అమ్మాయికి. వేరే అమ్మాయికి పెట్టి తర్వాత నెక్స్ట్ తనకు పెట్టాల్సింది నాకు పెట్టాడు. హాయ్ మామ అని పెట్టి మేమిద్దరం పర్సనల్ గా ఉన్న వీడియోస్ తీసుకొని పోస్ట్ చేశాడు. అయితే మామ అని ఎవరికి పంపిస్తున్నాను, నాకు పంపించాల్సింది ఇంకా వేరే వాళ్ళకి పబ్లిక్ లో పంపిస్తున్నారు, నువ్వు ఎవరికి పంపిస్తున్నావు ఇది, నువ్వు నాకే కదా పంపించాల్సింది, ఇవి మన ఇద్దరు వీడియోస్ కదా, మామ ఎవరు, నన్ను మామ అని ఏ రోజు పిలవలే కదా, నిజం చెప్పు అట్లా ఇట్లా అంటే అప్పుడు మీరిద్దరు కలిసినవి వీడియోలు తీసుకున్నారా? వీడియో తీస్తారు తను తెలియకుండా. నీకు తెలియకుండా? తెలియకుండా. అంత తెలియకుండా ఎందుకు ఉంటారమ్మా? వీడియో తీస్తే ఆ వీడియో చూసి షాక్ అవ్వాలి, కానీ నువ్వు ఎవరికో ఎందుకు పంపిస్తున్నావు అని ఎందుకు అడుగుతావమ్మా? అసలు ఆ వీడియో తీసాడని నీకు తెలీదు, ఫస్ట్ టైం చూసావు. వీడియో తీసారు అనేసి అప్పుడే చెప్పాడు నాకు. ఈ వీడియో తీస్తే నాకే పంపించాలి కానీ మామ ఎవరికి పంపించాల్సింది, ఎవరికి పంపించావు, బై మిస్టేక్ నాకు పంపించావా, ఎవరికి పంపించాల్సిందని నేను అడిగాను. లేదు నువ్వే మామవి, నేను పిలవలేకపోయినా కానీ నువ్వే నా మామవి, మమ్మీవి అన్ని నువ్వే అని అన్నాడు. కవర్ చేశాడు. అని నాకు ఇంకా ఆ రోజు నుంచి భయం అయింది. ఏంటి ఇట్లా అనేసి ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే రోజు నుంచి టార్చర్ స్టార్ట్ చేశాడు. ఇంకా ఆయన గురించి తెలిసిపోతుంది కదా అనేసి టార్చర్ స్టార్ట్ చేయడము. మీ ఇంటికి వచ్చి మీ మమ్మీ వాళ్ళని చంపేస్తా, నిన్ను చంపేస్తా, యాక్సెప్ట్ చేయకపోతే అనేసి అట్లా టార్చర్ చేసేవాడు. పెళ్లికి యాక్సెప్ట్ చేయకపోతే అనేసి టార్చర్ చేశాడు. అంతకంటే ముందే తనకు చాలా ఎఫైర్స్ ఉన్నాయి. చాలా మ్యాట్రిమోనిలో చాలా మంది అమ్మాయిని ట్రాప్ చేశాడు, చాలా మందితో తిరిగాడు. నీకు ఎలా తెలిసింది? అది తర్వాతకి తెలిసింది మేడం. నేను మ్యాట్రిమోని తనది సీక్రెట్ గా ఫోన్ తీసుకొని చూస్తే తన దాంట్లో తెలిసాయి. ఒక రోజు మేము కలిసి రెస్టారెంట్ కి వెళ్ళాము. రెస్టారెంట్ కి వెళ్తే సీక్రెట్ గా ఫోన్ తీసుకున్నప్పుడు అప్పుడు తన ఇవన్నీ బయటపడ్డాయి. ఎప్పుడైతే మామ అని ఎవరికి పంపించాల్సిందో నాకు పంపించాడో అప్పటి నుంచి నాకు డౌట్ పెరిగిపోయి భయం ఎక్కువైపోయింది. అనేసి నేను తన ఫోన్ సీక్రెట్, తన పాస్వర్డ్ అన్ని తెలుసు నాకు అనేసి మ్యాట్రిమోని పాస్వర్డ్ పెట్టాడు. ఏంటి ఇది మ్యాట్రిమోని పాస్వర్డ్ పెట్టావు కదా ఏంటి అని చెప్పు అని అంటే, నీకడ దాస్తానా మామ అనేసి అక్కడ అది మామ అని కంటిన్యూ చేస్తున్నాడు. ఇంకా అనేసి ఇది అనేసి డిలీట్ చేశారు. ఆల్రెడీ అన్ని డిలీట్ చేసి నాకు పాస్వర్డ్ చెప్పాడు. అయితే ఒక రోజు మళ్ళీ నెక్స్ట్ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు పాస్వర్డ్ తెలుసు కదా అనేసి ఓపెన్ చేసినప్పుడు చాలా లింక్స్, చాలా ఇట్లా నా లెక్కనే చాలా మందితో ఇట్లా మాట్లాడము అవన్నీ తెలిసిపోయినాయి. ఇంకా ఆ రోజు నుంచి నాకు భయం అవుతుంది, నాకు ఉండబుద్ధి అయితే లేదు, టార్చర్ పెడుతున్నాడు. ఇక ఎట్లా మా మమ్మీ డాడీకి అందరికి చెప్పాను నేను ఇట్లా చేస్తున్నాడు అనేసి. చెప్తే సరే మరి వద్దు అనుకుంటున్నావు కదా, వాడు ఇట్లాంటి వాడు కదా, పోలీస్ స్టేషన్ లో కేసు పెడదాం అనేసి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళినాం. చెప్పావా మీ ఇంట్లో మా మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది, వీడియోలు ఉన్నాయి,
అట్లా చేశారని మమ్మీ డాడీతో చెప్పేసాను నేను. ఓకే, మళ్ళీ ఫ్యూచర్ లో ప్రాబ్లం కావద్దని చెప్పేసాను. వెరీ గుడ్. చెప్పేశాక తర్వాతకి నాకు నువ్వు వద్దు, మమ్మీ డాడీతో కూడా చెప్పేసాను. నేను మీ మమ్మీ డాడీతో కూడా చెప్పేసాను, నాకు నువ్వు వద్దు, మా ఇంట్లో వాడు కూడా వద్దు అంటున్నారు, కాబట్టి నీకు నాకేం సంబంధం లేదు అనేసి నేను మా డాడీ వాళ్ళతోటి వద్దు అనుకోని ఇది ఎన్ని రోజుల క్రితం చెప్పారు? ఎప్పుడు చెప్పారు ఇది? ఇది జరిగి ఎంతకాలం అయింది ఇట్లా ఇక వద్దు అని? మొన్న 6 months ఓకే. 6 months బ్యాక్. చెప్పేసాను. ఆ రోజు నుంచి ఇక ఫోన్ నెంబర్ చేంజ్ చేశాను. అతని దగ్గర మీ పర్సనల్ వీడియోలు ఉన్నాయి, బ్లాక్ మెయిల్ చేస్తాడని మీకు అనిపించలేదా? డిలీట్ చేపించాం మేడం. చేపించారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి డిలీట్ చేపించాము. అయినా యథావిధిగా వేరే అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ చేయడము, అట్లా నేను సిమ్ చేంజ్ చేసిన. అట్లా సిమ్ చేంజ్ చేసి మా మమ్మీ డాడీ సో కాల్ 2 ఫ్యామిలీస్ కి చెప్పేశారు, పోలీస్ స్టేషన్ లో చెప్పారు, అన్ని డిలీట్ చేయించారు, ఆయన బ్రైల్ లోంచి తీసేశారు. అవును. నెక్స్ట్ ఏం జరిగింది? నెక్స్ట్ ఇక సిమ్ చేంజ్ చేశాను నేను. సిమ్ చేంజ్ చేసి మా డాడీ వాళ్ళకి మా మమ్మీకి నైట్ టైం కాల్ చేయడము, మీ బిడ్డ నా దగ్గర స్పెండ్ చేసింది, మీరు ఎట్లా నాకు ఇచ్చి చేయరు, అట్లా ఇట్లా అనేసి ఇంత జరిగినా నిన్ను చేసుకోవాలని అనుకున్నాడు. కానీ నాకు ఏంటంటే తను చాలా మంది అమ్మాయిలు కూడా ఇట్లనే చేశాడు, అది నాకు నచ్చలేదు. ఎంతమంది అమ్మాయిలు చేసి నా కాడికి వచ్చిందో నిన్నే ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాడు? నాకు తెలియదు ఇంకా మేడం. 3 మంది అమ్మాయిలు పడుతున్నారు కదా అతనికి. ఏమో మేడం, ప్రతి ఒక్కరికి అట్లనే చెప్పిండేమో. డబ్బులు ఏమన్నా అడిగేవాడు? నన్న ఆ. అడిగాడు మేడం. నేను నా లవర్ కదా అనేసి నా పైసలు ఏంది తన పైసలు ఏంది అనేసి నేను ఇచ్చేదాన్ని కూడా. సరే, ఇప్పుడు మీ పేరెంట్స్ ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. యాక్చువల్ గా మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు అంటేనే ఆ ఫోటోలు డిలీట్ చేయించడంతో పాటు అతనికి వార్నింగ్ ఇచ్చుంటారు. ఇంకోసారి ఆ అమ్మాయికి ఫోన్లు చేసినా మాట్లాడినా లీగల్ యాక్షన్ ఉంటాయి అని చెప్పి వార్నింగ్ ఇచ్చుంటారు కదా. అతను భయపడలేదా? అప్పుడు మందమే భయపడాడు మేడం. తర్వాత- యాక్సెప్ట్ చేశాడు, కానీ యథావిధిగానే 3 times అప్పుడు ఏమైనా లెటర్ రాయించుకున్నారా ఇక నుంచి మీతో కాంటాక్ట్ అవ్వను అని? ఏం రాపించుకోలే, ఓన్లీ వార్నింగ్ ఇచ్చారు. అట్లా 3 times పెట్టాను. 3 times కూడా అట్లనే చేశాడు తను. ఇంకేం చేయాలో అర్థం కాక మీ కాడికి వచ్చాను మేడం. ఇప్పుడు లాస్ట్ గా ఎంతకాలం అయింది అతను మెసేజ్ పెట్టి కానీ ఫోన్ చేసి కానీ? మొన్న రీసెంట్ నుంచి స్టార్ట్ చేసి